డిమానిటైజేషన్ తో ఇబ్బందులు ఉన్నది వాస్తవమే కానీ భవిష్యత్తులో లాభాలుంటాయని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తాము అనుకున్నంతగా రాష్ట్ర ఆదాయం తగ్గలేదని అన్నారు. నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సీఎం. బ్లాక్ మనీ, టెర్రరిజాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. క్వశ్చన్ అవర్, జీరో అవర్ తర్వాత నోట్ల రద్దుపై షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. డిమానిటైజేషన్ తో ఇబ్బందులు ఉన్నది వాస్తవమే అన్నారు సీఎం. తాను కూడా ఇబ్బంది పడ్డానని చెప్పారు. ప్రజల ఇబ్బందులు పరిష్కరించడానికి చిన్న డినామినేషన్ నోట్లు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నేను ఢిల్లీ పోతున్నప్పుడు ఇదే ప్రధానమంత్రి గారిని కలవడానికి పోతున్నప్పుడు బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసిండు. ఏమి ఆయన ఢిల్లీ పోతున్న తోవకర్స్కి ఏమైనా ఇస్తావా, నీకు 24,000 ఎలిజిబిలిటీ ఉందా, ఇస్తా సార్ అన్నాడు. పేదలకు కలిగే కష్టాలు నిర్మూలించడంలో కేంద్రం చిన్న డినామినేషన్ నోట్లు మన రాష్ట్రానికి ఎక్కువ పంపించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మేము ఆల్రెడీ ప్రయత్నం చేస్తా ఉన్నాం. నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై ఉన్నా అనుకున్నంతగా ఆదాయం తగ్గలేదన్నారు కేసీఆర్. రివ్యూ చేస్తున్న కొద్దీ స్టేట్ ఇన్కమ్ ప్రోగ్రెస్ తెలుస్తుందని చెప్పారు. కొంత ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. రివ్యూ చేస్తా ఉంటే మన రిజిస్ట్రేషన్ రోజుకు 15 నుంచి 16 కోట్లు రావాల్సింది 11 కోట్లకు తగ్గింది. పూర్తిగా పడిపోలేదు. నాకు వాస్తవంగా చాలా భయం ఉండే. ఎక్సైజ్ లో మన ఆదాయం పెద్దగా పడిపోలేదు. లిటిల్ బిట్ స్లంప్ ఉంది. మనం ఊహించినంత వర్స్ట్ గా ఇంపాక్ట్ లేదు. కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫాలో కావాల్సిందే తప్ప చేసేదేమీ లేదన్నారు ముఖ్యమంత్రి. ఇది నోట్ల రద్దుతోనే ఆగిపోదని అన్నారు. ఇది అబ్నార్మల్ డెసిషన్, నార్మల్ డెసిషన్ కాదు. దేశంలో మన ప్రధానమంత్రి కంటే ఉన్నతమైన పదవి ఇంకోటి ఉండదు. ఇలా ప్రధానమంత్రిగా బాధ్యతను చెప్తా ఉన్నారు. నిర్ణయం మనది కాదు, అంశం కేంద్రం పరిధిలోనిది. ఫాలో కావడమే తప్ప మనకి ఇంకో గత్యంతరం లేదు. 100% నగదు రహిత లావాదేవీలు అసాధ్యమని స్పష్టం చేశారు సీఎం. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే స్వైపింగ్ మిషన్లే కాదని అన్నారు. ఎంత తొందరగా నగదు రహిత లావాదేవీలు పెరిగితే అంత మంచిదని అన్నారు. ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు ప్రోత్సహించడం, ఇది మొత్తానికి మొత్తం 100% నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాదు అధ్యక్ష. కొంత నగదు ఉండాల్సి వస్తుంది. నగదు రహిత లావాదేవీలు అంటే మనం చాలా మంది అనుకుంటున్నాం స్వైప్ కార్డ్స్, స్వైప్ మిషన్స్ అనుకుంటున్నాం. కాదు అధ్యక్ష. ఎంత త్వరగా మనము నగదు రహితంగా ట్రాన్సాక్షన్ చేయడం పెంచితే అంత లాభం మన రాష్ట్రానికి జరుగుతుంది. గోల్డ్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి. ఎవరి దగ్గరైతే అక్రమంగా కడ్డీల కొద్దీ బంగారం ఉంటుందో వాళ్లకు ప్రాబ్లం అని అన్నారు. ఎవరి దగ్గరైతే బంగారం కడ్డీలు ఉంటాయో అవి గుంజుకుంటారు. ఎవరి దగ్గరైతే దొంగ బంగారం బిస్కెట్లు ఉంటాయో వాటిని లాక్కుంటారు కేంద్ర ప్రభుత్వం. లాక్కోవాలి కూడా. ఎవరి దగ్గర వజ్రాల రూపంలో నల్లధనం ఉంటుందో దాన్ని లాక్కోవాలి కూడా. మనం కోరుకోవాలి. నోట్ల రద్దుతో మంచి జరుగుతుందనే మోడీ నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు సీఎం. బ్లాక్ మనీ, టెర్రరిజం, అవినీతిని అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. టెర్రరిజం के खिलाफ ये कदम है तो हर कोई सब साथ देगा. ब्लैक मनी को खत्म करने में ये कदम है, हर कोई साथ देगा. हर शहरी जैसा अच्छा काम के लिए साथ दे रहे तेलंगाना सरकार भी उसी मन बना के उसी लाइन में सपोर्ट कर रहे स्कीम को. जब तक केंद्र सरकार का कदम अच्छाई के लिए होगा, जब तक टोटल क्लीनअप के तरफ होगा, जब तक ये पूर्ण क्रांति के तरफ होगा, तेलंगाना सरकार बिल्कुल केंद्र सरकार के साथ रहेगा. अगर सरकार जनता के मुश्किल को नहीं समझता है, हम भी केंद्र सरकार से लड़ेंगे. ये बात मैं कहता हूं अध्यक्ष. ఇక నోట్ల రద్దుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సారాంశాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రధాని మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి పంపిస్తామన్నారు సీఎం. I will stand by the Prime Minister, the government of India. It will support. If it is not going to be a total cleanup, it will be disastrous for the country. Once again, I earnestly appeal to the government of India, through you, sir, through this house, please go for the total cleanup so that the country flourishes, poverty is reduced, and everybody lives a dignified life.